శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ ప్రథమోధ్యాయ త్రిపుర వర్ణనము. నారద ఉవాచ శ్రుతమస్మాభిరానందప్రదం చరితముత్తమం గృహస్థస్యైవ శంభోశ్చ గణస్కందాది సత్కథం ఇదానీం బ్రూహి సుప్రీత్య చరితం వరముత్తమం. శంకరో హి యథా రుద్రో జఘాన విహరన్ కలాన్ కథం దదాహ భగవాన్న గరాణి సురద్విషాం త్రీణ్యేకేన చ బాణేన యుగపత్కేన వీర్యవాన్ ఏతత్ సర్వం సమాచక్ష్వ చరితం శశిమౌళినః దేవర్షే సుఖదం శస్వాన్ మాయా విహరతః ప్రభోః. నారదుడిట్లు పలికెను. గృహస్థుడగు శంభుని ఆనందదాయకమగు ఉత్తమ చరితమును గణేశ కుమారస్వాముల పవిత్ర గాథను మేము వింటిమి. శంకరుడు రుద్రరూపుడై శత్రువులను సంహరిస్తూ విహరించిన ఉత్తమ చరిత్రను ఇప్పుడు పరమప్రీతితో వర్ణించి చెప్పుము. పరాక్రమవంతుడగు శివభగవానుడు దేవద్రోహులకు అసురుల 3 నగరములను ఒకే బాణముతో ఏకకాలమునందు ఎట్లు దహించెను. చంద్రుని శిరముపై ధరించువాడు సర్వదా మాయారూపిణియగు పార్వతితో కలిసి విహరించువాడు అగు శివప్రభుని చరితమునంతనూ చెప్పుము. ఈ చరితము దేవతలకు ఋషులకు సుఖమును కలిగించును. బ్రహ్మోవాచ ఏవ మే తత్పురా పృష్టో వ్యాసేన ఋషిసత్తమః సనత్కుమారః ప్రోవాచ తదేవ కథయామ్యహం. బ్రహ్మ ఇట్లు పలికెను. పూర్వము వ్యాసుడు ఋషిశ్రేష్ఠుడగు సనత్కుమారుని ఇదే విధముగా ప్రశ్నించగా ఆయన చెప్పిన వృత్తాంతమునే నేను చెప్పెదను. సనత్కుమార ఉవాచ శృణు వ్యాస మహాప్రాజ్ఞ చరితం శశిమౌళినః యథా దదాహ త్రిపురం బాణే నైకేన విశ్వహృత్ శివాత్మజేన స్కందేన నిహతే తారకాసురే తత్పుత్రాస్తు త్రయో దైత్యాః పర్యతప్యన్ మునీశ్వర తారకాక్షస్తు తజ్జ్యేష్ఠో విద్యున్మాలీ చ మధ్యమః కమలాక్షః కనీయాంశ్చ సర్వే తుల్యబలాః సదా జితేంద్రియాః సుసన్నద్ధాః సంయతాః సత్యవాదినః దృఢచిత్తా మహావీర దేవద్రోహిణ ఏవచ. సనత్కుమారుడిట్లు పలికెను. వ్యాస మహాప్రాజ్ఞ, చంద్రశేఖరుని చరిత్రను వినుము. జగత్తును లయము చేయు ఆ ప్రభు ఒకే బాణముతో త్రిపురములను దహించిన తెరుంగును వినుము. ఓ మహర్షి, శివపుత్రుడగు స్కందుడు తారకాసుని సంహరించగా అతని పుత్రులకు 3 రాక్షసులు మిక్కిలి దుఃఖించిరి. పెద్దవాని పేరు తారకాక్షుడు, రెండవవాడు విద్యున్మాలి, మూడవవాడు కమలాక్షుడు. 3 సమానమగు బలము గలవారే. దేవద్రోహులకు ఆ రాక్షసులు జితేంద్రియులు, మనస్సును నియంత్రించిన వారు, సత్యవాక్య పరాయణులు, దృఢ సంకల్పము గలవారు మరియు మహావీరులు. తేతు మేరు గుహాం గత్వా తపశ్చక్రుర్ మహాద్భుతం త్రయః సర్వాన్ సుభోగాంశ్చ విహాయ సుమనోహరాన్ వసంతే సర్వకామాంశ్చ గీతవాదిత్ర నిస్వనం విహాయ సోత్సవం తేపుస్త్రయస్తే తారకాత్మజాః గ్రీష్మే సూర్యప్రభాం జిత్వా దిక్షు ప్రజ్వాల్య పావకం తన్మధ్య సంస్థాః సిద్ధ్యర్థం జుహువుర్హ వ్యమాదరాత్ ప్రతాపతాపితాః సర్వేప్యాసన్ సుమూర్ఛితాః వర్షాసు గత సంత్రాస వృష్టిం మూర్ధ్యధారయన్. వారు 3 మిక్కిలి మనోహరములకు గొప్ప భోగములనన్నింటినీ పరిత్యజించి మేరు పర్వత గుహకు పోయి గొప్ప అద్భుతముకు తపస్సును చేసిరి. తారకుని పుత్రులకు ఆ 3 రాక్షసులు వసంతకాలమునందు అన్ని కోర్కెలను, సంగీతాది భోగములను, ఉత్సవములను విడిచిపెట్టి తపస్సును చేసిరి. గ్రీష్మ ఋతువునందు సూర్యకాంతిని సహిస్తూ 4 దిక్కులయందు అగ్నిని ప్రజ్వరిల్లజేసి తపస్సిద్ధి కొరకై వాటి మధ్యలోనున్నవారై శ్రద్ధతో హవ్యమును హోమము చేసిరి. వారందరూ అతిశయించిన ఆ తాపమునకు తాళజాలక మూర్ఛితులైరి. వర్షాకాలమునందు అనారోగ్య భయమును ప్రక్కనబెట్టి వర్షములో నిలబడి తడుస్తూ తపస్సును చేసిరి. శరత్కాలే ప్రసూతంతు భోజనంతు బుభుక్షితాః రమ్యం స్నిగ్ధం స్థిరం హృదయం ఫలమూలమనుత్తమం సంయమాత్ క్షుత్రుషో జిత్వా పానాన్యుచ్చావచాన్యపి బుభుక్షితేభ్యో దత్వాతు బభూవురు ఫలా ఇవ సంస్థితాస్తే మహాత్మానో నిరాధారశ్చతుర్దిశం హేమంతే గిరిమాశ్రిత్య ధైర్యేణ పరమేనతు తుషారదేహ సంఛన్న జలక్లిన్నేన వాససా అసాధ్య దేహం క్షౌమేన శిశిరే తోయమధ్యగాః
వారు ఆకలి వేసినప్పుడు శరత్కాలములో పండే రమ్యమైన మృదుమధురమైన ఫలములను శ్రేష్టములకు మూలములను భక్షించెడివారు. మనోనియంత్రణచే ఆకలి దప్పికలను జయించి మిక్కిలి విలువైన పానీయములను కూడా ఆకలిగొన్న వారికి సమర్పించి మహాత్ములకు వారు హేమంత ఋతువులో గొప్ప ధైర్యముతో పర్వత శిఖరముపైకి వెళ్ళి 4 దిక్కుల యందు ఎట్టి రక్షణయు లేనివారై శిలల వలె నిలబడి తపస్సును చేసిరి. శిశిర ఋతువులో మంచుతో కప్పబడిన దేహము గలవారై నీటి మధ్యలో నిలబడి నీటితో తడిసిన పట్టు వస్త్రమును భుజముపై కప్పుకొని తపస్సు చేసిరి. అనిర్విన్నాస్తతః సర్వే క్రమశో వర్ధయంతపః తే పుస్త్రయస్తే తత్పుత్ర విధిముద్దిశ్య సత్తమాః తప ఉగ్రం సమాస్తాయ నియమే పరమే స్థితాః తపసా కర్షయామాసుర్దేహాన్ స్వాన్ దానవోత్తమాః వర్షానాం శతకం చేవ పదమేకం నిధాయ చ భూమౌ స్థిత్వా పరం తత్ర తే పుస్తే బలవత్తరాః తే సహస్రం తు వర్షానాం వాతభక్షాః సుదారుణాః తపస్తే పుర్దురాత్మానః పరం తాపముపాగతాః. సత్పురుషులకు ఆ తారకపుత్రులు ముగ్గురు నిరుత్సాహమును చెందకుండగా బ్రహ్మనుద్దేశించి క్రమముగా తీవ్రతలో వర్ధిల్లుచున్న తపస్సును చేసిరి. ఆ దానవ శ్రేష్ఠులు గొప్ప నియమమును పాటిస్తూ ఉగ్రమగు తపస్సును అనుష్ఠిస్తూ తమ దేహములను తపస్సుచే కృషింపజేసిరి. గొప్ప బలవంతులకు వారు భూమిపై ఒంటికాలితో నిలబడి 100 సంవత్సరములు తీవ్రమగు తపస్సును చేసిరి. మిక్కిలి క్రూరులు దురాత్ములు నగు ఆ రాక్షసులు గాలిని భక్షించి 1000 సంవత్సరములు తపస్సును చేసి గొప్ప తాపమును పొందిరి. వర్షానాం తు సహస్రం వై మస్తకేన స్థితాస్తథా వర్షానాం తు శతం చేవ ఊర్ధ్వబాహవ ఆసత ఏవం దుఃఖం పరం ప్రాప్త దురాగ్రహ పరా ఇమే ఈదృక్తే సంస్థితా దైత్య దివారాత్ర మతంద్రితాః ఏవం తేషాం గతః కాలో మహాన్ సుతపతాం మునే బ్రహ్మాత్మనాం తారకానాం ధర్మేనేతి మతిర్మమ ప్రాదురాసి తతో బ్రహ్మ సురాసుర గురుర్మహాన్ సంతుష్టస్తపసా తేషాం వరం దాతుం మహాయశాః. వారు 1000 సంవత్సరములు శిరస్సుపై నిలబడి 100 సంవత్సరములు చేతులు పైకి ఎత్తి తపస్సులు చేసిరి. చెడు పట్టుదలగల రాక్షసులు ఇట్లు పరమ దుఃఖమును అనుభవిస్తూ రాత్రింబగళ్ళు నిద్రలేని వారై తపస్సును చేసిరి. ఓ మహర్షి, ఇట్లు వారు గొప్ప తపస్సును చేయుచుండగా చాలా కాలము గడిచినది. బ్రహ్మపై లగ్నమైన మనస్సు గల తారకపుత్రులు ధర్మముతో జీవిస్తూ తపస్సును చేసిరని నా అభిప్రాయము. అప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు గురువు గొప్ప కీర్తి గలవాడు మహాత్ముడు బ్రహ్మ వారి తపస్సుచే సంతసించి వరమునిచ్చుటకు ప్రత్యక్షమాయను. మునిర్దేవాసురైస్సార్థం సాంత్వపూర్వమిదం వచః తతస్థాన బ్రవీత్ సర్వాన్ సర్వభూత పితామహః. సర్వప్రాణులకు పితామహుడగు బ్రహ్మ మునులతో దేవతలతో మరియు రాక్షసులతో కూడి అప్పుడు వారితో అనునయపూర్వకముగా నిట్లనెను. బ్రహ్మోవాచ ప్రసన్నోస్మి మహాదైత్య యుష్మాకం తపసా మునా సర్వం దాస్యామి యుష్మభ్యం వరం బ్రూత యదీప్సితం కిమర్థం సుతపస్తప్తం కథయధ్వం సురద్విషః సర్వేషాం తపసోదాత సర్వకర్తాస్మి సర్వదా. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ గొప్ప రాక్షసులారా, మీ తపస్సుచే ప్రసన్నుడనైతిని, మీకు సర్వమును ఇచ్చెదను, మీకేది కావలైనో దానిని వరమడుగుడు. ఓ దేవశత్రువులారా, మీరింత గొప్ప తపస్సును దేని కొరకు చేసితిరో చెప్పుడు. సర్వమును సృష్టించు నేనే అన్ని కాలములయందు సర్వుల తపస్సునకు ఫలమునిచ్చెదను. సనత్కుమారో వాచ తస్య తద్వచనం శ్రుత్వా శనైస్తే స్వాత్మనో గతం ఊచుః ప్రాంజలయః సర్వే ప్రణిపత్య పితామహం. సనత్కుమారుడు ఇట్లు పలికెను. ఆయన మాటలను విని వారు ముగ్గురు ఆ పితామహునకు ప్రణమిల్లి చేతులు జోడించి మెల్లగా తమ మనస్సులోని మాటను వెల్లడించిరి. దైత్యా ఊచుః యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయా అవధ్యత్వం చ సర్వేషాం సర్వభూతేషు దేహినః స్థిరాన్ కురు జగన్నాథ పాంతునః పరిపంధినః జరారోగాదయః సర్వే నాస్మాన్ మృత్యురగాత్వచిత్ అజరాశ్చామరః సర్వే భవామ ఇతి నో మతం సమృత్యవః కరిష్యామః సర్వానన్యాం స్త్రీలోకకే లక్ష్మ్యా కిం తద్విపులయా కిం కార్యం హి పురోత్తమైః అన్యైశ్చ విపులైర్భోగైః స్థానైస్వర్యేణ వా పునః. ఆ రాక్షసులు ఇట్లు పలికిరి, ఓ దేవదేవా, నీవు ప్రసన్నుడవై వరము నియదలిచినచో మేము ఏ ప్రాణి చేతనైనను మరణము పొందకుండునట్లు మాకు వరము నిమ్ము. ఓ జగత్ప్రభు, మమ్ములను శాశ్వతముగా నుండునట్లు చేయుము. ముసలితనము, రోగము మొదలగు ఆటంకములు మమ్ములను దరిచేయకుండుగాక.
మమ్ములను ఏ కాలమునందైనను మృత్యువు సమీపించరాదు. మేము ముగ్గురము జరా మరణములు లేని వారము కావలెను. ఇది మా కోరిక. ముల్లోకములలో ఇతరులనందరినీ మృత్యువు పొందినట్లు మేము చేసేదము. విశాలమగు సంపదతో గాని, గొప్ప నగరముతో గాని, ఇతరములకు మహాభోగములతో గాని, స్థిరమగు ఐశ్వర్యంతో గాని ప్రయోజనమేమి గలదు? ఎత్రైవ మృత్యునాగ్రస్తో నియతం పంచభిర్దినై వ్యర్థం న ఇతిహి. బ్రహ్మ 5 దినములలో నిశ్చితముగా మృత్యుచే కబళింపబడువానికి ఈ సర్వము వ్యర్థమే గదా. మా నిశ్చయం ఇట్లున్నది. సనత్కుమారౌ వాచ ఇతి శ్రుత్వా వచస్తేషాం దైత్యానాం చ తపస్వినాం ప్రత్యువాచ శివం స్మృత్వా స్వప్రభుం గిరిసం విధిః. సనత్కుమారుడిట్లు పలికెను. తపస్శాలురగు ఆ రాక్షసుల ఈ మాటలను విని బ్రహ్మ తన ప్రభువు మరియు కైలాసవాసియగు శివుని స్మరించి ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ నాస్తి సర్వామరత్వం చ నివర్తధ్వమతోస్సురాః అన్యం వరం వృణీధ్వం వై యాదృశో ఓహి రోచతే జాతో జనిష్యతే నూనం జంతుః కోప్యసురాః క్వచిత్ అజరశ్చ మరోలోకే న భవిష్యతి భూతలే ఋతేతు ఖండపరసో కాలకాలాద్దరేస్తథా తౌ ధర్మాధర్మ పరమౌ వ్యక్తావ్యక్తరూపిణౌ సంపీడనాయ జగతో యది సా క్రియతే తపః సఫలం తన్నవేద్యం స్యాత్తస్మాత్సు విహితం తపః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ రాక్షసులారా, సర్వదా మరణము లేకపోవుట సంభవము కాదు. కావున ఈ కోరిక నుండి విరమించుకొనుడు. మీకు నచ్చిన మరి ఒక వరమును కోరుకునుడు. ఓ రాక్షసులారా, భూలోకములో ఎక్కడైనను ఇంతకుముందు పుట్టిన ప్రాణులు కానీ పుట్టబోవు ప్రాణులు కానీ ఎవరైనను జరామరణములు లేనివారు లేరు, ఉండబోరు. ఇది నిశ్చయము. కాలునకు కాలుడగు శివుడు మరియు విష్ణువు తక్క ఇతరులకు మరణము తప్పదు. వారు ధర్మాధర్మములకు అతీతులు, నిర్గుణులు, సగుణ రూపమును స్వీకరించిన వారు. జగత్తును పీడించుట కొరకు తపస్సును చేసినచో దాని ఫలము చేయి జారిపోవునని ఎరింగి తపస్సును యోగ్యమగు ఫలము కొరకు చేయదగును. తద్విచార్య స్వయం బుద్ధ్యా న సఖ్యం యత్సురాసురై దుర్లభం వా సుదుస్సాధ్యం మృత్యుం వంచయతానఘాః తత్కించిన్ మరణహేతుం వృణీధ్వం సత్వమాశ్రితాః ఏన మృత్యుర్నైవ వృతో రక్షతస్తత్ పృథక్ పృథక్. ఓ పుణ్యాత్ములారా, మీరు మీ బుద్ధితో స్వయముగా విచారించుడు. దేవతలకు గాని రాక్షసులకు గాని పొంద సత్యము గాని దుర్లభమగు వరమును గోరి మృత్యువును ప్రక్కన పెట్టుడు. కావున బుద్ధిని ఉపయోగించి ఏ ఏ కారణముల వలన మరణము సంభవమో వాటన్నిటి నుండి వేర్వేరుగా రక్షణ కలుగునట్లు వరమును కోరి ఆ మృత్యు హేతువుల నుండి రక్షణను పొందుడు. సనత్కుమారో వాచ ఏతద్విధివచ శ్రుత్వా ముహూర్తం ధ్యానమాస్థితాః ప్రోచుస్తే చింతయిత్వాధ సర్వలోక పితామహం. సనత్కుమారుడిట్లు పలికెను. వారు బ్రహ్మగారి ఈ మాటలను విని ముహూర్త కాలము ధ్యానమునందు నిమగ్నులై తరువాత మరలా ఆలోచించి సర్వలోకములకు పితామహుడకు బ్రహ్మతో నిట్లనిరి. దైత్యావూచుః భగవన్నాప్తి నో వేస్మ పరాక్రమవతామపి అదృశ్యాః సాత్రవాణాం తు యత్ర వత్స్యామహే సుఖం పురాణి త్రీని నో దేహి నిర్మాయాత్యద్భుతాని సర్వసంపత్ సమృద్ధాన్య ప్రదృశ్యాని దివోకసాం వయం పురాణి త్రీణ్యేవం సమాస్తాయ మహీమిమాం చరిష్యామో హి లోకేశ తత్ప్రసాదాత్ జగద్గురో తారకాక్షస్తథా ప్రాహ యదభేద్యం సురైరపి కరోతు విశ్వకర్మ తన్మమ హేమమయం పురం. రాక్షసులిట్లనిది, హే భగవన్, మేము పరాక్రమవంతులమే అయినను మాకు సుఖముగా నివసింపదగిన శత్రువులు ముట్టడించ సఖ్యముగాని గృహము లేదు. మిక్కిలి అద్భుతమైనవి, సర్వ సంపదలతో సంపన్నమైనవి, దేవతలకు జయింపసఖ్యము కానివి అగు 3 నగరములను నిర్మించి మాకు ఇమ్ము. ఓ లోకనాథ, జగద్గురు, మేము ఆ నగరములను అధిష్ఠించి నీ అనుగ్రహముచే ఈ భూమినంతను పరిభ్రమించెదము. అప్పుడు తారకాక్షుడిట్లనెను, విశ్వకర్మ దేవతలకైనను భేదింపసఖ్యము గాని బంగారు ఆకారమైన నగరమును నాకు నిర్మించి ఇచ్చుగాక. మా యయాచే కమలాక్షస్తు రాజతం సుమహత్పురం విద్యున్మాలీ చ సంపృష్టో వజ్రాయ సమయం మహత్ పురే శ్వేతేషు భో బ్రహ్మన్ ఏకస్థాన స్థితేషు చ మధ్యాహ్నాః విజితే కాలే సీతాంసో పుష్య సంస్థితే ఉపర్యుపర్యదృష్టేషు వ్యోమ్ని నీలాభ్ర సంస్థితే వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్తనామసు తథా వర్ష సహస్రాంతే సమేష్యామః పరస్పరం ఏకీభావం గమిష్యంతి పురాణ్యేతాని నాణ్యథా. కమలాక్షుడు వెండితో నిర్మింపబడే పెద్ద నగరమును, ఆనందముతో నిండిన విద్యున్మాలి వజ్రము వలె కఠినమైన ఇనుముతో చేసిన పెద్ద నగరమును కోరిరి. ఓ బ్రహ్మ, మధ్యాహ్న కాలములో చంద్రుడు పుష్యనక్షత్ర
యుక్తుడై అభిజిల్లగ్నమునందు ఉన్న సమయంలో ఈ 3 నగరములు ఒకే స్థానమునందు ఉండవలెను. ఈ నగరములు ఆకాశములో నల్లని మేఘముల నడుమ ఒకదానిపై మరొకటి ఉండి కంటికి కానరాకూడదు. మరియు 1000 సంవత్సరముల తర్వాత పుష్కరావర్తమను పేరగల ప్రళయకాల మేఘములు వర్షించుచుండగా ఈ 3 పురములు కలిసి ఒకటి కాగా మేము అన్యోన్యము కలిసి ఉండెదము. దీనికి భిన్నమైన వరముతో మాకు పని లేదు. సర్వదేవ మయోదేవ సర్వేషాం మాయ కుహేలయ అసంభవే రథేతిష్టన్ సర్వోపస్కరణాన్వితే అసంభావైక కాండేన భిన్నత్తు నగరానినః నిర్వైరః కృత్తివాసాస్తు యోస్మాకమితి నిత్యసః వంద్యః పూజ్యోభివంద్యశ్చ సోస్మాకం నిర్దహేత్కథం ఇది చేతసి సంధాయ తాదృశో భువి దుర్లభః. సర్వదేవతాస్వరూపుడు సర్వులకు దైవమోగు శివుడు విలాసముగా సర్వసామాగ్రితో కూడిన ఒకానొక ఊహకు అందని రథములోనున్నవాడై అచింత్యమగు ఒకే ఒక బాణముతో మా నగరములను భేదించుగాక. చర్మాంబరధార్యగు శివునితో మాకేనాడు వైరము లేదు. ఆయన మాకు వందనీయుడు, పూజ్యుడు. మా నగరములను ఆయన ఏలదహించును అని వారు మనస్సులో తలపోసి భూలోకమునందు దుర్లభమగు అట్టి వరమును కోరిరి. సనత్కుమార వాచ ఏతచ్చుత్వా వచస్తేషాం బ్రహ్మలోక పితామహః ఏవమస్వితి తాన్ ప్రాహ సృష్టికర్త స్మరన్ శివం ఆజ్ఞాం దదౌ మయస్యాపి కురుత్వం నగరత్రయం కాంచనం రాజతం చేవా ఆయసం చేతిభోమయ ఇత్యాదిస్య మయం బ్రహ్మ ప్రత్యక్షం ప్రావిశద్దివం తేషాం తారక పుత్రానాం పశ్యతాం నిజధామహి. సనత్కుమారుడిట్లనెను, లోకములకు పితామహుడు సృష్టికర్తయగు బ్రహ్మ వారి మాటలను విని శివుని స్మరిస్తూ వారితో అటులనే అగుగాక అని పలికెను. ఓ మయ, నీవు బంగారము, వెండి, ఇనుములతో ఎక్కడనైనను 3 నగరములను నిర్మించుము అని ఆయన మయునకు ఆజ్ఞనిచ్చెను. బ్రహ్మ మయుని ఇట్లు ఆజ్ఞాపించి ఆ తారక పుత్రులు ప్రత్యక్షముగా చూచుచుండగానే తన ధామమగు సత్యలోకమును ప్రవేశించెను. తతో మయశ్చ తపసా చక్రే ధీరః పురాణ్యధ కాంచనం తారకాక్షస్య కమలాక్షస్య రాజతం విద్యున్మాల్యా యసం చేవ త్రివిధం దుర్గముత్తమం స్వర్గే వ్యోమ్ని చ భూమౌ చ క్రమాగ్నేయాని తాని వై దత్వా తేభ్యో సురేభ్యశ్చ పురాణి త్రీని వై మయః ప్రవివేశ స్వయం తత్ర హితకామపరాయణః ఏవం పురత్రయం ప్రాప్య ప్రవిష్టాస్తారకాత్మజాః బుభుజుః సకలాన్ భోగాన్ మహాబల పరాక్రమాః. అప్పుడు ధీరుడగు మయుడు తపప్రభావముచే తారకాక్షునకు బంగారముతో, కమలాక్షునకు వెండితో, విద్యున్మాలికి ఇనుముతో 3 రకముల ఉత్తమ దుర్గములను నిర్మించెను. అవి క్రమముగా స్వర్గమునందు, ఆకాశమునందు మరియు భూమిపై ఉండేటివి. మయుడు వారి హితమునందు లగ్నమైన మనస్సు గలవాడై ఆ రాక్షసులకు 3 నగరములను ఇచ్చి వాటి యందు తాను స్వయముగా ప్రవేశించెను. మహాబల పరాక్రమవంతులకు తారకుని పుత్రులు ఈ 3 నగరములను పొంది వాటి యందు ప్రవేశించి సమస్త భోగములను అనుభవించిరి. కల్పద్రుమైశ్చ సంకీర్ణం గజవాది సమాకులం నానాప్రాసాద సంకీర్ణం మణిజాల సమావృతం సూర్యమండల సంకాశైర్ విమానైః సర్వతోముఖైః పద్మరాగమయైశ్చేవ శోభితం చంద్రసన్నిభైః ప్రాసాదైర్ గోపురైర్ దివ్యైః కైలాస శిఖరోపమైః దివ్యస్త్రీజన సంకీర్ణైర్ గంధర్వైః సిద్ధచారణైః రుద్రాలయైః ప్రతిగృహమగ్నిహోత్రైః ప్రతిష్ఠితైః ద్విజోత్తమైః శాస్త్రవిఘ్నైః శివభక్తిరతైః సదా. ఆ నగరముల యందు కల్పవృక్షములు దట్టముగా నుండెను. ఏనుగులతో, గుర్రములతో అవి హడావిడిగా నుండెను. అనేక ప్రాసాదములతో నిండి ఉండెను. మణి తోరణములతో అలంకరింపబడెను. సూర్యకాంతులను విరజిల్లే ప్రాసాదములు అన్ని వైపులా సింహద్వారములను కలిగి ఉండెను. పద్మరాగమణులు పొదిగి చంద్రుని వలె తెల్లనైన కాంతులు గల ప్రాసాదములతో, కైలాస శిఖరమును బోలిన దివ్యమగు గోపురములతో ఆ నగరములు ప్రకాశించెను. వాటి యందు దేవతా స్త్రీలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కోలాహలముగా నుండిరి. ప్రతి గృహమునందు రుద్రలయము, అగ్నిహోత్రము ప్రతిష్ఠింపబడి ఉండెను. శివభక్తి నిష్ఠులు, శాస్త్ర పండితులు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఆ నగరములలో నుండిరి. వాపీకూప తడాగైశ్చ దీర్ఘికాభిః సుశోభితం ఉద్యానవన వృక్షైశ్చ స్వర్గచ్యుత గుణోత్తమైః నదీనద సరిన్ముఖ్య పుష్కరైః శోభితం సదా సర్వకామ ఫలాఢ్యైశ్చానేకైర్వృక్షైర్మనోహరం మత్త మాతంగ యూధైశ్చ తురంగైశ్చ సుశోభనైః రథైశ్చ వివిధాకారైః శిబికాభిరలంకృతం
సమయాదిశికైశ్చైవ క్రీడాస్థానైః పృథక్ పృథక్ వేదాధ్యయనశాలాభిర్వివిధాభిః పృథక్ పృథక్. ఆ మూడు నగరములు బావులతో, దిగుడు బావులతో, చెరువులతో ప్రకాశించినవి. వాటిలోని ఉద్యానవనములు ఉత్తమ గుణములు కలిగి స్వర్గము నుండి జారినవా అన్నట్లు ఉన్న వృక్షములతో కూడి ఉండెను. ఆ నగరములు నదులతో, నదములతో మరియు విశాలముగు సరస్సులతో ప్రకాశించెను. అన్ని రకముల ఫలములతో నిండిన అనేక వృక్షములతో అవి సుందరముగా నుండెను. మదించిన ఏనుగుల గుంపులతో, అందమగు గుర్రములతో, వివిధ ఆకారములు గల రథములతో మరియు పల్లకీలతో ఆ నగరము భాసిల్లెను. ఆ మూడు నగరములు వేర్వేరు స్థలములలో నిర్మింపబడిన సమయమును నిర్దేశించే యంత్రములతో, క్రీడాంగణములతో మరియు వేదాధ్యయన పాఠశాలలతో ప్రకాశించినవి. అదృష్టం మనసా వాచా పాపాన్ వితనరైః సదా మహాత్మభిః శుభాచారైః పుణ్యవద్భిః ప్రవీక్ష్యతే. పతివ్రతాభిః సర్వత్రా పావితం స్థలముత్తమం. పతిసేవనశీలాభిర్విముఖాభిః కుధర్మతః. దైత్యశూరైర్మహాభాగైః సదారైః ససుతైర్ద్విజైః శ్రౌతస్మార్థార్థ తత్వజ్ఞైః స్వధర్మనిరతైర్ముదం. వ్యూఢోరసైర్వృషస్కందైః సామయుద్ధధరైః సదా ప్రశాంతైః కుపితైస్సేవ కుబ్జైర్వామనకైస్తథా. వాక్కులతో వర్ణింప సఖ్యము కానివి, మనస్సుతో ఊహింప సఖ్యము కానివి అగు ఆ నగరములు పాపాత్ములకెన్నడూ కానరావు. శుభమగు ప్రవర్తన కలిగి పుణ్యవంతులకు మహాత్ములు మాత్రమే వాటిని చూడగలుగుదురు. పతిని సేవించు స్వభావము గలవారు, అధర్మమునందు రుచిలేనివారు అగు పతివ్రతా స్త్రీలు ఆ నగర ప్రదేశములను పావనము చేయుచుండిరి. మహాత్ములు, వీరులగు రాక్షసులు మరియు శ్రౌత స్మార్తముల తత్వమును ఎరింగి నిష్ఠులగు బ్రాహ్మణులు తమ భార్యాబిడ్డలతో ఆ నగరముల యందు నివసించిరి. విశాలముగు వక్షస్థలము గలవారు, బలిసిన భుజములు గలవారు, సంధికి యుద్ధమునకు కూడా సదా సంసిద్ధులై ఉండువారు, ప్రసన్నమైన వారు, కోపస్వభావము గలవారు, గూనివారు, పొట్టివారు కూడా ఆ నగరములలో నుండిరి. నీలోత్పల దళ నీలకుంచిత మూర్ధజైః మయేన రక్షితైః సర్వైః శిక్షితైర్యుద్ధలాలసైః వరసమర రథైర్యుక్తం సమంతాద్ అజ శివపూజనయా విశుద్ధ వీర్యైః రవి మరుత మహేంద్ర పన్నికాసైః సురమథనైః సుదృఢైః సుసేవితం యత్. శాస్త్రవేద పురాణేషు ఏ ధర్మాః ప్రకీర్తితాః శివప్రియాః సదా దేవాస్తే ధర్మాస్తత్ర సర్వతః. మయునిచే రక్షింపబడి శిక్షణనీయబడిన యుద్ధమునకు తహతహలాడువారు, నల్ల కలువల వలె నల్లగా ప్రకాశించే ఉంగరములు తిరిగిన జుట్టు గలవారునగు రాక్షసులు ఆ నగరములలో నివసించిరి. గొప్ప యుద్ధములందు అభిరుచి గలవారు, అజుడగు శివుని పూజించుటచే పరిశుద్ధమైన పరాక్రమము గలవారు, సూర్యుడు, వాయువు మరియు మహేంద్రునితో సమానమైన వారు, దేవతలను మర్దించే దృఢకాయలోగు దైత్యులు ఆ నగరములలో అంతటా నివసించి ఉండిరి. వేద శాస్త్ర పురాణములలో ఏ ధర్మములు కీర్తింపబడినవో శివునకు ప్రేమగు అట్టి ధర్మములు అతట సర్వత్రా సర్వకాలములలో విలసిల్లినవి. ఏవం లబ్ధ వరాస్తేతు దైత్యాస్తారకాత్మజాః శైవం మయముపాశ్రిత్య నివసంతి స్మ తత్రః సర్వం త్రైలోక్యముత్సార్య ప్రవిశ్య నగరానితే కుర్వంతి స్మ మహద్రాజ్యం శివమార్గరతాః సదా. తతో మహాన్ గతః కాలో వసతాం పుణ్యకర్మణాం యథాసుఖం యథాజోషం సద్రాజ్యం కుర్వతాం మునే. తారకుని పుత్రులకు ఆ రాక్షసులు ఇట్టి నగరములను వరముగా పొంది శివభక్తులకు మయుని సేవిస్తూ ఆ నగరములలో నివసించిరి. వారు సర్వదా శివభక్తి పరాయణులైనను ముల్లోకములను పీడించి ఆ నగరములను ప్రవేశించి గొప్పగా రాజ్యమును పాలించిరి. ఓ మహర్షి, పుణ్యాత్ములకు ఆ రాక్షసులు చక్కగా రాజ్యమును పాలిస్తూ ప్రీతితో ఆ నగరములలో నివసించుచుండగా చాలా కాలము గడిచెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే త్రిపుర వర్ణనం నామ ప్రథమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రుద్రసంహిత యందు యుద్ధఖండలో త్రిపుర వర్ణనం అనే మొదటి అధ్యాయము ముగిసినది.